ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో డివైన్ స్టార్ తల్వార్ సుమన్కు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రుల అభిమాన నటుడు, ఆధ్యాత్మిక నట ప్రవీణ డివైన్ స్టార్ తల్వార్ సుమన్ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టెలివిజన్ రంగస్థల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధ వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు, పలువురు నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయగా మూషిక మండపం వద్ద వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఏఈఓ రవీంద్రబాబు స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. దర్శనం అనంతరం తల్వార్ సుమన్ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ కార్పొరేషన్లో డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సహకరించిన ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాకుండా ఇందాక ఆయన చెప్పారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో కూర్చొని సినిమా చూసి ఆయనతో బ్రేక్ఫాస్ట్ లంచ్ తీసుకున్న భాగ్యం ఏంటంటే ఏ అవార్డుకి అది అసలు కంపేర్ చేయలేం. భారతరత్న అవార్డు లాగా నాకు అది నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక భారతీయుడు రాష్ట్రపతితో కూర్చొని సినిమా చూడడం, ఆయనకు ఫోన్ చేయడం, టిఫిన్ చేయడం మామూలు విషయం. సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, మన దేశాన్ని ఎవరైతే రక్షిస్తున్నారో ఆ చీఫ్లతో నేను కూర్చొని నేను ఫోన్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను అవార్డుల మీద అదంతా నాకేంటంటే నాకు ఇష్టం లేదు. వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యం వెంకటేశ్వర స్వామి పాత్ర ఇచ్చి జనాల్లో ఈరోజు అంటే అది సినిమా రిలీజ్ అయిపోయి 25 సంవత్సరాల పైన అయిపోయింది. అయినా ఈరోజు సుమన్ను చూస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి లాగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే వెంకటేశ్వర స్వామి గుర్తు వస్తుందని చెప్పడం అది నిజంగా మా తల్లిదండ్రులు చేసిన ఒక పుణ్యం అని చెప్పచ్చు. విజయవాడలో వచ్చి ముఖ్యంగా ఏంటంటే ఒక రికార్డింగ్ స్టూడియో, ఒక డబ్బింగ్ స్టూడియో చాలా అవసరం. ఎందుకంటే వీటికి తెలుగు ప్రొడ్యూసర్, ముఖ్యంగా మన ఆంధ్ర ప్రొడ్యూసర్స్ ఏంటంటే తమిళనాడుకి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు హైదరాబాద్కి రావాలి. అలా కాకుండా విజయవాడలో ఒక స్టూడియో, అంటే ఇప్పుడు ఏంటంటే పెద్ద స్టూడియోలు అవసరంలా, చిన్న చిన్న రూమ్లోనే స్టూడియోలు అయిపోతుంది. కానీ కావాలి డబ్బింగ్కి, రీ రికార్డింగ్కి మెయిన్గా కావాలి. సో అది ముఖ్యంగా చేయాలి. అదే మాదిరిగా లొకేషన్స్ చూస్తున్నప్పుడు మనకి ఈస్ట్ వెస్ట్ అంటే వెనకాల సముద్రం, గోదావరి ఆ ప్రాంతంలో ఏంటంటే స్టూడియోలు, ఇండోర్, అవుట్డోర్, ఆ విధంగా కొన్ని ప్లాన్స్. తిరుపతిలో ముఖ్యంగా ఏంటంటే నా ఐడియా ఏంటంటే తిరుపతిలో ఒక ఫ్లోర్ అయినా పెడితే తలకోన ఫారెస్ట్ పక్కనే ఉంది. సో తలకోన ఫారెస్ట్తో పాటు ఈ పక్కనే అంటే ఈ చుట్టు ప్రాంతంలో కొండలు, చంద్రగిరి ఏరియా అంతా ఉంది. చెన్నై దగ్గరలో ఉంది. సో ఏదైనా అవసరం ఉంటే చెన్నై నుంచి ఆర్టిస్టులు రావడం కానీ అలాంటి వాటికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే మా బీసీ కమ్యూనిటీ వీటి విషయం వచ్చేటప్పటికి నేను బీసీ కాబట్టి నాకు అందరూ అభిమానులు కావాలి. కానీ నేను బీసీ కాబట్టి బీసీ దీంట్లో ముఖ్యంగా మా గౌడ జాతికి అభివృద్ధి జరగాలి. అభివృద్ధి అంటే ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో చాలా మంది గౌడులు ఇబ్బందులు ఉన్నారు. అంటే కులవృత్తిగా వాళ్ళకి ఏంటంటే స్టేటస్ లేదు. సో ఇప్పుడు ఏంటంటే అందరూ చాలా మంది ఏంటంటే వేరే కమ్యూనిటీస్ నుంచి వాళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ స్టేటస్కే కళ్ళు వ్యాపారం కానీ ఏదైనా సరే భూముల విషయంలో కానీ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళందరూ మనతో పాటు బాగానే ఉన్నారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అంటే గౌడ్ కులస్తులు 1950s అక్కడ ఆర్టికల్ ఉంది, చాప్టర్ ఉంది, అన్నీ ఉంది, గవర్నమెంట్ జియోలు అన్నీ ఉన్నాయి. కొంచెం దాని మీద దృష్టి పెట్టి ఏజెన్సీ గౌడ్స్కి ఎస్టీ స్టేటస్ ఇస్తే వాళ్ళకి ఏంటంటే కులవృత్తిగా వాళ్ళు అక్కడ ఉంటారు. కార్పొరేషన్ కూడా అక్కడ పెట్టాలి. అదే మాదిరిగా భూములు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పంట పండించుకోవడానికి, వాళ్ళు ఏం చేయడానికి, అగ్రికల్చర్కి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. సో ఇక్కడ గుడిలో, ఇక్కడ కాణిపాకం గుడిలో నా రిక్వెస్ట్ ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్న గౌడ కులస్తులకి, వాళ్ళందరికీ, గౌడ జాతి వాళ్ళందరికీ ఎస్టీ స్టేటస్ ఇస్తూ వాళ్ళు కూడా మనం ఏమి కించపరచకుండా, ఇబ్బంది లేకుండా కలిసి ఉండి వాళ్ళకి ఏంటంటే ఈ కులం వాళ్ళకి ఏంటంటే ఉపయోగపడాలి. వాళ్ళకి వృత్తి ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది, వాళ్ళు దాన్ని నమ్ముకునే ఉన్నారు. సో అది నా రిక్వెస్ట్. అంటే ఈ విషయంలో వస్తే ఓవరాల్గా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ఇంకా ముందుకు వెళ్ళాలి, చాలా విషయాల్లో చేస్తున్నారు. నా సపోర్ట్ ఎప్పుడు గవర్నమెంట్ ఉంటున్నారు. అభిమాన నటుడు
ఆధ్యాత్మిక నట ప్రవీణ డివైన్ స్టార్ శ్రీ తల్వార్ సుమన్ గారు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టెలివిజన్ మరియు రంగస్థల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వంచే ఎన్నుకోబడి మొట్టమొదటిసారిగా మన కాణిపాకం శ్రీ వనసిద్ధి వినాయక స్వామి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా మేము చిత్తూరు జిల్లా ఈడిగౌడ్ సంఘీయులందరూ అన్నగారికి స్వాగతం తెలుపుతూ ఆయన ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ చలనచిత్ర రంగంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ వనసిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆయన ప్రజల హృదయాలలో ఎల్లప్పుడూ కూడా మంచితనంతో గూడు కొట్టుకుని అఖిలాంధ్ర ప్రేక్షకులకు అందాల నటుడుగా నిలిచినటువంటి ఏకైక నటుడు మా సుమన్ గారు. ఆయన శ్రీరామచంద్రుడిగా, అన్నమయ్యగా అనేక భక్తి సినిమాల్లో నటించి ఈ మా అప్పటి శంకర్ దయాళ శర్మ అనేటువంటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి శంకర్ దయాళ శర్మ అయ్యా అన్నమయ్య చిత్రంలో శ్రీ వెంకటేశ్వరుడుగా నటించినటువంటి సుమన్ గారితో నేను సినిమా చూడాలి అనే ఉద్దేశంతో అన్నగారిని ఢిల్లీకి రప్పించుకొని అప్పటి రాష్ట్రపతి అయినటువంటి శంకర్ దయాళ శర్మ గారు అన్నతో కూడి సినిమా చూడడం గొప్ప విశేషం. ఎవరికి కూడా భవిష్యత్తులో ఇటువంటి అవకాశం ఏ ఒక్క సినీ నటుడు కూడా రాలేదు. అది ఒక్క మన సుమన్ అన్న గారికి మాత్రమే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కల్పించిన ఇదినేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నగారు ఎల్లప్పుడూ కూడా ఇక మీద కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అన్న ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటూ మేము అన్నకు ఘనస్వాగతం పలుకుతూ మా చిత్తూరు జిల్లా ఈడిగౌడ్ సందర్భంగా మేము అన్నగారికి స్వాగతం తెలుపుతున్నాం. జై హింద్.